శ్రీమాత్రే నమః. ఉగాది పంచాంగంలోని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము విశిష్టత ఏమిటి? పంచాంగంలో ఉండే 5 అంగాల ప్రాముఖ్యత ఏమిటి? మనము పంచాంగ శ్రవణము ఉగాది రోజున ఎందుకు చేస్తాము? ఆ రోజున పంచాంగ శ్రవణం చేయటం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? పంచాంగము అంటే అర్థమేమిటి అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చైత్రమాసంలో వచ్చే పాడ్యమితో తెలుగు నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాము. ఈ ఉగాది రోజు ముఖ్యమైనది పంచాంగ శ్రవణము. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి రోజువారీ జీవన గమనాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవటానికి పూర్వీకులు అందించిన శాస్త్రీయ పరిజ్ఞానమే ఈ పంచాంగ శ్రవణము. పండితుల ద్వారా రాబోయే నూతన సంవత్సరము ఏ విధంగా ఉండబోతుందో వినటమే ఈ పంచాంగ శ్రవణము. ఉగాది పండుగ రోజున ఆలయంలో కాని, ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశంలో కాని, పండితుల సమక్షంలో గాని పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు, శుభ అశుభ ముహూర్తాలు, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ఏవైనా దోషాలున్నట్లయితే అందుకు తగిన విధంగా నివారణ పూజలు ఆచరించి ప్రతికూలతల ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం ఈ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పంచాంగ శ్రవణంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఫలితాన్ని తెలుసుకోవటం ద్వారా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించినంత పుణ్యాన్ని పొందుతాము అనేది మన పెద్దల నమ్మకము. ఆ విధంగానే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, శని అష్ట ఐశ్వర్యాలను, కుజుడు శుభాలను, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను ప్రసాదిస్తారు అని మన పురాణాల వలన తెలుస్తున్నది. తిథేస్తు శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం, నక్షత్రం హరతే పాపం, యోగో రోగ నివారణం, కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. శ్లోకం అర్థమేమిటనగా, తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారము ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రము మనం తెలుసో తెలియకో చేసిన పాపాలను హరిస్తుంది, యోగము సర్వరోగాలను నయం చేసి ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణము కార్యసిద్ధిని చేకూర్చి మనం చేపట్టే పనుల్లో విజయాన్ని కలగజేస్తుంది అని అర్థము. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఆ రోజున పంచాంగ శ్రవణం చేయాలి అని మన పెద్దలంటారు. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల కలయికే పంచాంగము. ఈ 5 అంగాల ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. తిథి. పంచాంగంలోని తిథి అనేది చంద్రుని కళ గమనంపై ఆధారపడి ఉంటుంది. ఈ తిథి ప్రకారమే శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, కొత్త కార్యక్రమాలు ప్రారంభం వంటివి నిర్ణయిస్తారు. ప్రతి మాసంలో 15 తిథులు ఉంటాయి. రెండవది వారము. ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే 7 రోజుల్లో ఏ రోజున ఏ పని మొదలు పెడితే యోగిస్తుందో తెలియజేస్తుంది. ఈ 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతి అయి ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావము శరీరము, మనస్సుపై ఉంటుంది అని అంటారు. అంగాలలో 3వది నక్షత్రము. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే మార్గాన్ని చాంద్రరేఖ అంటాము. ఈ మార్గంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు. ఆ విధంగా చంద్రుడు నెలలో 27 నక్షత్రాలను చుట్టి వస్తాడు. చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ రోజున ఏ నక్షత్రమో నిర్ణయిస్తారు. ఇది జన్మ నక్షత్ర ఫలాలు, వ్యక్తిగత యోగాలు తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నది. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన గుణగణాలు ఉంటాయట. అందువల్లనే కుదిరినప్పుడల్లా మన జన్మ నక్షత్రాన్ని స్మరించుకోవటం వల్ల మన జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. ఆ 27 నక్షత్రాలే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి చంద్రుని మార్గమంలో ఉన్న 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఆధారంగానే మన జాతక చక్రాలు, ముహూర్తాలు అన్నీ నిర్ణయిస్తారు. మన పూర్వీకులు
టెలిస్కోపులు లేని కాలంలోనే ఆకాశాన్ని ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఈ లెక్కల్ని కట్టారు. పంచాంగాలలో 4వ అంగము అయిన యోగము. యోగమనగా కలయిక అని అర్థము. ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడు మరియు చంద్రుని స్పష్టమైన స్థానాల మొత్తాన్ని యోగం అంటారు. యోగం అనేది మనిషి యొక్క ఆరోగ్యము మరియు మానసిక స్థితిని సూచిస్తుందట. సూర్యుడు చంద్రుడు స్థితులను బట్టి మొత్తం యోగాలు 27 ఉంటాయి. ఇవి ఆ రోజు శుభమా అశుభమా నిర్ణయిస్తాయట. ఆ విధంగానే మన శరీరంలోని ప్రాణశక్తిని కూడా యోగమే ఆధారమట. అందువలనే ముఖ్యమైన పనులన్నీ మంచి యోగంలో ప్రారంభించాలి అని చెబుతారు పెద్దలు. పంచాంగాలలో 5వ అంగము అయిన కరణము. తిథిలో అర్ధభాగాన్ని కరణం అంటారు. అంటే ఒక తిథి కాలంలో 2 కరణాలు మారుతూ ఉంటాయి. ఇవి మొత్తం 11 ఉంటాయి. ఇందులో 7 కరణాలు తిరుగుతూ వస్తూ ఉంటాయి. 4 కరణాలు నెలకు ఒకసారి వస్తాయి. ఈ 4 కరణాలు స్థిరంగా ఉంటాయి. ఈ కరణాలు మనం చేసే ప్రతి పని మీద ప్రభావాన్ని చూపుతాయట. మనం చేసే పని సిద్ధిస్తుందా లేదా అని తెలిసేది కరణం వలనే. అందువలనే మంచి కరణంలో పనిని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పని పూర్తయి విజయాన్ని సాధిస్తాము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. తిథి వారము వలన మనకు సంపదలు లభిస్తే, నక్షత్రము మన పాపాలను పోగొడితే ఈ యోగము కరణము అనేవి ప్రతి పనిని సిద్ధించేలా చేస్తాయి. ఇవి ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాము, పంచాంగ శ్రవణం వలన కలిగే ప్రయోజనాలేమిటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. శ్రీమాత్రే నమః.